కోరిన మామిడి పళ్ళు చిటారు కొమ్మన ఉంటే నన్ను ఎత్తి తన నెత్తినెత్తుకొని భారమని చిన్నతనమని కాళ్ళు తగలడం తప్పు అని అనుకోకుండా నా కోరిక తీర్చగల శక్తున్నవాడు కావాలి. వావ్, ఇంకా నా కాళ్ళకి బురదంటితే తన పాదాల మీద నా పాదాలు పెట్టేలా ఉంచి నడిపించే సమయస్ఫూర్తున్నవాడు కావాలి. సింప్లీ సూపర్ అండి. అచ్చం ధనుష్ గారిలా ఉండాలి. నాకు వీరంటే చాలా అభిమానం. మీ వంట ఎంత రుచో మీ అభిరుచి అంత రుచిగా ఉంది. మీ కోఆపరేషన్కి చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ మాటలు విన్న తర్వాత ఐ బికమ్ యువర్ ఫ్యాన్ అండి. సూపర్ అండి, సూపర్. ఆగండి ఆగండి, చప్పట్లు కొట్టడం నాకు వచ్చండి, కానీ ఇవిడి గారు చెప్పింది నాకు పూర్తిగా అర్థం కాలేదండి. నష్టమేం లేదండి. చేయగలవాళ్లు చేయలేని అసమర్థులు బాగానే అర్థం చేసుకుంటారు. యా పదు, ఐ గాట్ యువర్ పాయింట్. మీరు సమర్థులు, అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నవాళ్లు, పైగా విశాల హృదయం. yes ఎగ్జాక్ట్లీ. మోడీ నేను ఇద్దరు ఛాతీ 5.2 అంగుళాలు, ఫుల్ ఫిట్నెస్, డైలీ ఎక్సర్సైజ్, పైగా పోలీస్ ట్రైనింగ్ బాడీ. పదు, నువ్వు ఓకే అంటే నువ్వు కోరుకున్నట్టుగా నేనుంటాను. ఇంకా ఆలస్యం ఎందుకు, స్వయంవరం అనౌన్స్ చేయండి. మా ఇంట్లో పుచ్చిన విలులేమీ లేవు మీరు విరవడానికి. ఓకే ఓకే పద్మావతి గారు, మేము బయలుదేరుతామండి. సతీష్ గారు, మీరు పదండి. మధ్యలో ఈ బామ్మ ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు ఇంత? అవన్నీ నేను చేయలేను, అందుకని పెళ్లి చేసుకోవా? అంత క్లియర్గా నా ఆశ చెప్పిన తర్వాత ఇంత అమాయకంగా ఎలా అడుగుతున్నావు బావా? నాతో కలిసి తానుగా 7 అడుగులు వేయలేని వాణ్ణి ఏ ఆడపిల్ల కోరుకుంటుంది? నిన్ను కావాలనే ఆ ప్రశ్న అడిగాను. నా ట్రాప్లో పడ్డావు. ఇలా అనిపించే నీతో పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటాను. నువ్వు కావాలనే అనిపిస్తున్నావని నాకు తెలుసు బావా, అందుకే నేను కూడా డైరెక్ట్ గానే చెప్తున్నాను. అంటే ఏదైనా లోపం ఉన్నవాళ్ళు పెళ్లికి పనికిరారా? కోరి కోరి రిస్క్ ఎవరు తీసుకుంటారు? లైఫ్ ఎందుకు ఇబ్బందులు పడేసుకుంటారు? అమ్మా, ఏంటమ్మా ఇంకా ఈ సంతంతా ఎందుకు ఇక్కడ? తీసేయండి. అమ్మా, ఏంటే అసలేంటే నీ ఉద్దేశం? ఎందుకే అలా శ్రీనివాసుని అంత అవమానకరంగా మాట్లాడావు? నేనెవరిని అవమానించాలని మాట్లాడలేదమ్మా. నా మనసులో ఉన్నది చెప్పాను అంతే. బుద్ధి తక్కువగా మాట్లాడకో. ఏంటే నీ మనసులో ఉంది? ఎంత ఉన్నదైతే మాత్రం నువ్వన్నవి మాకే అర్థమైంది, వాసుకు అర్థం కాదా? తన లోపాన్ని ఎత్తి చూపి దెప్పి పొడిచినట్టు మాట్లాడతావా? లోపమున్నది నిజం కాదా? అది ప్రపంచానికి తెలీదా? లేని లోపం నేనేమైనా అంటగట్టానా?
లోపం నిజమైనప్పుడు వెక్కిరించానని దెప్పి పొడిచానని అనుకోవడం పిచ్చితనం. తన లోపానికి తను చింతించి పరులను నిందించొద్దు. ఏంటే నువ్వు నిందిస్తూ వాసుని నిందించొద్దు అంటున్నావు? అది అలా వాయించు. అలా చెంపలు వాయించకనే చెలరేగిపోతోంది. నువ్విలా నీ లోపం ఇది అంటే ఎవరైనా బాధపడకుండా ఉంటారా? పైగా తప్పేముంది అని ఎంత బాగా అడుగుతున్నావే. నలుగురిలో వాడి పరువు తీస్తావా? వాడెంత చిన్నబుచ్చుకున్నాడో నీకు తెలుసా? అయినా నీకెక్కడ కనిపిస్తాళ్లే, నీ కళ్ళు నెత్తికెక్కేగా. నువ్వెక్కడ చూసేట్టున్నావు? ఇంత వయసొచ్చింది, అవతల వ్యక్తి ఎంత మదన పడతాడో ఎంత నలిగిపోతాడో అన్న జ్ఞానం లేకపోతే ఎలా? ఆంటీ వాట్ ఈస్ దిస్? పద్మావతి మేజర్, తన మనోభావాల్ని చెప్పుకునేంత హక్కు తనకుంది. మీరిలా బెదిరించడం తప్పు. నువ్వు ఆగవయ్యా, అన్నిట్లోనూ పానకంలో పుడకలా తయారైపోతావు. బామ్మ, ఐఎమ్ ఏ పోలీస్ ఆఫీసర్, ఐఎమ్ నాట్ ఏ పానకంలో పుడక. మాకు తెలుసు. మా కుటుంబ విషయాల్లో నువ్వు కలగజేసుకోకు. మీ ఫ్యామిలీ మ్యాటర్ విత్ ఇన్ ద 4 వాళ్ళు ఉంటే బాగుండేది, కానీ బయటకు వచ్చింది కాబట్టి యాస్ ఏ పోలీస్ ఆఫీసర్ నా ఇన్వాల్వ్మెంట్ చూపించాల్సి వచ్చింది. యునో ఇట్స్ ఎ క్రైమ్. అది నా కూతురు, దానికి బుద్ధి చెప్పడం క్రైమ్ ఏం కాదు. అంటే స్కూల్లో టీచర్ స్టూడెంట్ మీద చెయ్యి వేస్తేనే క్రైమ్ అనుకుంటాను. అలాంటిది మీ కూతురు మీద దౌర్జన్యం చేస్తుంటే నా ప్రకారం అది క్రైమే. ఊరుకోకపోతే కేసు పెట్టి ఉరిశిక్ష విధించవయ్యా, పీడ విరగడైపోతుంది. మనసులో ఉన్నమాటంటూ మరో మనసుని గాయపరచడం కూడా క్రైమే. పెట్టు, దీన్ని జైల్లో పెట్టు. ఊరికే పోలీస్ అంటున్నావు. మేం భయపడి దీని చేష్టల్ని భరించాం. చెప్పవే, అసలు నీ కడుపులో ఉన్న విషయం ఏంటో కక్కు. ఏదో విషం దాచుకుని నువ్విలా ప్రవర్తిస్తున్నావు. అరే వాట్ ఈస్ దిస్ ఆంటీ? విషయం చెప్తే విషయంలో ఫీల్ అవుతున్నారేంటి? షీఈ్ నాట్ ఎ చైల్డ్. తనకు తానుగా తన భవిష్యత్తు గురించి ఆలోచించే శక్తి ఉన్న ఆడపిల్ల. తన భవిష్యత్ని ఎంచుకునే అధికారం, తన జీవిత భాగస్వామిని ఎంచుకునే అధికారం తనకుంది. అయినా తను ఏమనింది? తన కోసం పలానా చేసే శక్తి సామర్థ్యం ఉన్న వ్యక్తి తన కావాలని కోరుకుంటుంది. అదేం తప్ప? తను ఆశించిన ప్రేమని అందించగల నాలాంటి యంగ్ అండ్ ఎనర్జెటిక్ పర్సన్ని తను కోరుకుంటుంది. అదేం నేరమా? ఈ వయసులో ఉన్న ఏ ఆడపిల్లైనా తనలాగే కోరుకుంటుంది. అందరూ వేరు, ఇది వేరు. అరే వాట్ ఇస్ దిస్ ఆంటీ? తనకేం తక్కువ? అందం తక్కువనా? ఆలోచన తక్కువనా? బుద్ధి తక్కువ. చిన్నప్పటి నుంచి దీనికి వాసుకి పెళ్లి అనుకున్నాం. మీరనుకున్నారు. నేను ఏమీ తెలియనప్పుడు మీలాగే అనుకునుండొచ్చు. వయసుతో పాటు ఆలోచనలు, సాటి వారిని చూస్తూ అభిప్రాయాలు మారకూడదా? మారచ్చు. మార్పు సహజం, తప్పేం కాదు. దయచేసి మీరు మాట్లాడకండి. బయటికెళ్ళండి. మేము మాట్లాడుకుంటాం. ఓకే, యువర్ విష్. ఆగండి. మీరేం వెళ్ళకండి. వెళ్తే వీళ్ళు మళ్ళీ నా గొంతు నొక్కుతారు, నా అభిప్రాయాల్ని చంపుతారు. ఏమన్నావే? ఆంటీ కంప్లైంట్ రిజిస్టర్డ్. ఎందుకు తనని మానసికంగా వేధిస్తున్నారు? ధనుష్ లాంటి వాడు కాకుండా ధనుషే కావాలని కోరుకోవచ్చు. తప్పేముంది దానిలో?
పెళ్లి చూపుల్లోనే నీ శాలరీ ఎంత, నాకు పాకెట్ మనీ ఎంత ఇస్తావు, ఇంకా నా స్వేచ్ఛ గురించి ఏంటి అని ఓపెన్ గా మాట్లాడే అమ్మాయిలున్న రోజులు ఇవి. అలాంటప్పుడు తను ఏమడిగింది? ఇలాంటి వాడు కావాలి అని అడిగింది. అదేం నేరం కాదే. తనని బలవంతం పెట్టి వాసుని అంగీకరించేలా మీరు ప్రయత్నం చెయ్యొద్దు. కొత్తగా అంగీకరించడమేమిటి? అది ఎప్పుడో అనుకున్నదేగా. అదే నేను మార్చుకున్నాను అనేది. పక్కన నడుస్తూ పడిపోతూ ఉంటే పట్టుకొని లేపలేని వాడితో జీవితాంతం ప్రయాణం ఎలా చేయమంటావు? ఫ్యాంటాస్టిక్ పద్దు, ఫ్యాంటాస్టిక్. ఆన్సర్ అంటే ఇలా ఉండాలి, సరదాగా చిలిపిగా. నువ్వు ఆగవయ్యా బాబు. ఏమిటి ఇప్పుడే కొత్తగా కోరికలు పుట్టుకొస్తున్నాయా నీకు? ఇందుకే వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు. విధి కర్మ అనుకొని చస్తూ బతకాల్సిన కర్మ నాకేం పట్టలేదు. పద్మావతి, పద్మావతిని మాట్లాడుతున్నానమ్మా. ఇంత పెద్దదాని వయ్యావని తెలుసుకోలేకపోయానే. ఇప్పుడు తెలుసుకున్నారుగా, వదిలేయండి ప్లీజ్. తన ఇష్టం, తన జీవితం అనుభవించనివ్వండి. అంటే ప్లీజ్ వదిలేయండి. వదిలేయాలా? ఇంత వయసు వచ్చేదాకా పెంచి పెద్ద చేసి దాని ఇష్టానికి ఎలా వదిలేగలం? లెక్కలు కట్టేస్తారా? ఎగిరిపోవాలనుకుంటున్నావా? కాదు, నా మనసుకి నచ్చిన వాడితో మీ ఇష్టంతోనే నా జీవితాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. వెరీ గుడ్ డిసిషన్ పద్మావతి గారు, వెరీ గుడ్ డిసిషన్. మీరు కోరుకున్న ప్రతి క్వాలిటీస్ నా దగ్గర ఉన్నాయి. నిర్ణయం తర్వాత ఇప్పుడు ఇది నా అభిప్రాయం మాత్రమే. నీ అభిప్రాయాలు నిర్ణయాలు చెల్లవే. నా మాట కాదంటే అమ్మా, నా నోరు ముయించాలని చూస్తే నా మీద బొట్టమ్మా. అది కాదే. అమ్మా, నా మీద నీకు ప్రేముంటే, నేను బతికుండాలని కోరుకుంటే ఇప్పుడు నన్ను ఇంతకు మించి ఎక్కువ ప్రశ్నలు వేయకండి. ప్రతి ప్రశ్నకి కాలమే సమాధానం చెప్తుంది, పరిష్కారం చూపిస్తుంది. నాకు దామిని అంటే ఇష్టం. నేను దామినినే ప్రేమిస్తున్నాను. దామినినే పెళ్లి చేసుకుంటాను. నేను ఇప్పుడే వస్తాను. ఇప్పుడెక్కడికి వెళ్తున్నావు? భయపడాల్సిన పని లేదమ్మా. పిరికి పనులు చేయను. మిమ్మల్ని బెదిరించాలని వెళ్ళడం లేదు. ఎలా వెళ్తున్నానో అలాగే వస్తాను. కూడా ఎవరిని వెంట పెట్టుకొని రాను. ఇష్టం అన్నాను కదా అని మిమ్మల్ని కష్టపెట్టే పని చేయను. కన్నీరు పెట్టించను. జ్ఞానం పెరగలేదని నువ్వనడం తప్పు కాదమ్మా. ఎంత ఎదిగినా బిడ్డలు తల్లికి పసివాళ్లే. పదండి. బామ్మా, నాకెందుకు భయంగా ఉంది బామ్మా. భయపడొద్దని అదే చెప్పింది కదే. కాలం మారింది. మౌనంగా చూస్తూ ఉండడమే మంచిది. చూశారుగా, అది ఇండైరెక్ట్ గా నువ్వు అసమర్థుడివి, అవిటివాడివి అని ఎలా చెప్పిందో. నిన్నే అన్నదని నువ్వెందుకురా అనుకుంటున్నావు? అదేదో టీవీ ప్రోగ్రాం కాబట్టి అలా చెప్పుంటుంది. కాదు కాదు కాదు, చావనైనా చస్తాను గాని దాన్ని మాత్రం పెళ్లి చేసుకోను. I wanna ride, I wanna ride, I wanna ride. అరే పొద్దు డార్లింగ్, వాట్ ఇస్ దిస్? కూర్చోండి.
ఇది పర్ఫెక్ట్ గా ఉంది. వెరీ గుడ్, వెరీ గుడ్. రైట్, ఇప్పుడు బాగుంటుంది. చూసావా? కళ్ళు దగ్గర పెట్టి చూసావా? అదెంత బరి తెగించిందో చూడు. వాడి బండెక్కి బలాదూర్ తిరగడానికి వెళ్ళింది. క్లియర్గా ఇప్పుడు అది నన్ను ఇష్టపడటం లేదని తేలిపోయిందిగా. నేను లవ్ లెటర్ రాసినా దానికి డోంట్ కేర్. అప్పుడేమో ప్రేమ ప్రాణం అని దొంగ నాటకాలు ఆడింది. అదో పెద్ద యాక్టర్ అమ్మా. నా బతుకుని ఎలా వెక్కిరిస్తూ వాడి బండెక్కెళ్ళిందో చూసావుగా. నిన్ను కాదులే అన్నావుగా, మరి ఇప్పుడేమంటావు? చేసుకోనా? ఇంకా దాన్నే చేసుకోనా? చిచ్చే. రుక్మిణి, ఏంటిదంతా? అది అతను బండెక్కి వెళ్ళడం ఏంటి? మీరెలా వెళ్ళనిచ్చారు? ఇప్పటిదాకా ఇంత గొడవైంది. వీడు చెప్పిందంతా నిజమే అనేలా చేసింది గది. పనుంటే మిమ్మల్ని ఎవరినైనా తీసుకెళ్లొచ్చుగా. పోలీసులతో పనేమో. ఇలా సమర్థించబట్టే అదలా తెగబడింది. అమ్మా, మంచి చెడు వీళ్ళకి తెలియకపోతే మనకి తెలియద్దా? ఇందాక అందరి కళ్ళు తెరిపించింది కదా. చూడు రుక్మిణి, నచ్చ చెప్పే అవకాశం లేకుండా చేసుకోకండి. అదలా చేయి దాటిపోతే అది ఇంటి కోడలయ్యే అవకాశం ఉండదు. సహనం తప్పేలా ప్రవర్తించొద్దని చెప్పు. ఏంటమ్మా అలా చెప్పు ఇలా చెప్పు? దాన్ని ఇంకా వెనకేసుకొస్తే మన చెప్పుతో మనం కొట్టుకున్నట్టే. చూస్తున్నారు కదా, దాన్ని కట్టడి చేస్తారో లేక వీడు కట్టుకోకుండా చేస్తారో మీ ఇష్టం. ఏమిటే ఇది? వాళ్ళమ్మ నీ బతుకును తన్నింది. ఇది నీ ఆశల మీద తంతుంది. దామినినే పెళ్లి చేసుకుంటాను. అసలు ఆ పద్మావతి అంటే నాకు అసహ్యంరా. మీరు క్లాసికల్ సింగరా? అవును, గొప్ప విద్వాంసురాలు. నిన్నే స్వరమాధురి పోటీల్లో ఓడిపోయింది. నా మనసులో ఉన్న మాటని ఎప్పుడో చెప్పేశాను. మీరు ఇప్పుడు చెప్పారు. యాక్చువల్లీ ఇద్దరికి మ్యాచ్ అయింది. మ్యారేజ్ ఒకటే ఆలస్యం. పదండి, వెనక్కి వెళ్ళి ఆంటీతో చెప్దురు గాని. మీకు ధైర్యం లేకపోతే చెప్పండి, ఆంటీతో నేను మాట్లాడతాను. ఇది నిర్ణయాలు తీసుకునే సమయం కాదు. మీకు ఇందాకే చెప్పాను. అరే, ఒకరికొకరు నచ్చాం కదా. ప్లీజ్ అండి, ముందు మనం వెళ్దాం పదండి. అది కాదు పద్దు, యాక్చువల్. ప్లీజ్ అండి. ఓకే ఓకే పద్దు, వెళదాం. అవును, ఆంటీ వాళ్ళకి ఎలాగో చెప్పలేదు. కనీసం నాకైనా చెప్పొచ్చుగా. ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి తీసుకెళ్లాలో. దామిని ఇంటికి. అరే, వాట్ ఇస్ దిస్ పద్దు? దాని Please. ఇంటికి ఇంకేం అడగండి. పని నాది. కారణం మీకు అవసరమా? పద్దు, వాట్ ఇస్ దిస్? అలా అంటే